ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. పరమాత్మకు పరమాత్మ స్వరూపమైన మీ అందరికీ నా నమస్సువందనలు. మనం నిన్నటి వరకు శ్రీచక్రం శ్రీచక్రం యొక్క ఆవరణలు, ఈ శ్రీచక్రాన్ని ఆవరణలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆవరణలో ఉన్నటువంటి ఇదే నవావరణ చక్రం అని చెప్పాము. ఈ నవావరణ చక్రంలో ఉన్నటువంటి నవావరణలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆవరణలో కొంతమంది దేవతలు ఉంటారని, ఆ దేవతల పేర్లు మాత్రం మనం తెలుసుకుందాం. అక్కడ ఉండేటువంటి దేవతల యొక్క పేర్లు. మీకు ఇదివరకే నేను చెప్పాను. ఇది ఇంట్రడక్షన్. శ్రీచక్రానికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుపుతూ, మనం మానసికంగా ఎలా అన్వయించుకోవాలో చెప్పడానికి మాత్రమే ఉద్దేశించింది ఈ టాపిక్ అని చెప్పాను మీకు నేను. ఈ నవావరణలో ఉన్నటువంటి దేవతల యొక్క స్వరూపాలన్నీ కూడా మనం వేరే క్లాస్‌లో ఇంకొకసారి శ్రీచక్రము అన్న నామం కింద తీసుకొని, ఆ పేరు మీద ఒక్కొక్క దేవతను తీసుకొని, ఆ దేవత యొక్క రూపవర్ణన అవన్నీ కూడా మనం తర్వాత సావధానంగా మనం చదువుకుందాం. ఇప్పుడు మాత్రం ఆ దేవతలు ఉన్నారు. శ్రీచక్రంలో దేవతలున్నారు. ఒక్కొక్క ఆవరణలోనూ అంతమంది దేవతలున్నారు అని పరిచయం చేయటం వరకే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మొన్నటి వరకు ఆ నవావరణలో ఉండేటువంటి దేవతలందరినీ మనం చెప్పుకున్నాం. సరేనండి, బావుంది. అసలు ఈ శ్రీచక్రానికి ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడేం చెప్పుకున్నాం మనం? మన ఇల్లు ఉందనుకోండి సపోజ్. మన ఇంట్లో మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆవిడ, తర్వాత మా అమ్మగారు, మా ఇంకో బంధువు వీళ్ళందరూ ఉన్నారు అని మాత్రమే నేను చెప్పాను ఇప్పటివరకును. అసలు ఇంటికి హెడ్ ఎవరు? అది ఇంతవరకు నేను చెప్పలేదు నేను. శ్రీచక్రం ఒక ఇల్లు అనుకుంటే, ఆ ఇంట్లో ఇదిగోండి 64 మంది దేవతలున్నారు. వాళ్ళే అందరూ ఉంటున్నారు అని మాత్రమే చెప్పాను నేను. మరి వాళ్ళ ఇంటి అందరికీ గల హెడ్ ఉండాలి కదా! ఆ హెడ్ ఎవరు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ హెడ్డే మనం ఇక్కడ పరమేశ్వరి, లలితా పరమేశ్వరి అని గాని, రాజరాజేశ్వరి అని గాని, రకరకాల పేర్లు, శ్రీచక్రేశ్వరి అనేటువంటి పేరుతో గాని, ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. ఆవిడే ఈ యొక్క శ్రీచక్రానికి అధిదేవత అంటుంది. ఏవండీ,
మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పారు మీరు, దేవుడు కనిపించడని చెప్పారు కదా! మరి శ్రీచక్ర దేవతని ఎలా చూసుకోవాలండి మనం? దానికి కూడా మనం ఇప్పుడు చదువుకుందాం ఇప్పుడు. మనకి సాధకులు అంటే అమ్మవారు అంటే సాధకులు అంటే ఇక్కడ మనమే అనుకుందాం. మనమే. దేన్నైనా సాధించాలి. ఏం సాధించాలి మనం ఇక్కడ? ధ్యానంతోటి అమ్మవారి దర్శనాన్ని చేసుకోవాలి అనేటువంటిది ఒక సాధన మనకిక్కడ. లేతే అమ్మవారికి పూజ అర్చన చేసుకొని మనం ఒక అమ్మవారిని ఒక పూజ చేసుకొని అమ్మవారిని దర్శించాలి. అదే మన ధ్యేయం. అది ఒక సాధన అన్నమాట. ఇలా సాధన చేసే వాళ్ళని సాధకుడు అని అంటారు. ఆ సాధకుడు అని గాని, సాధకురాలు అని గాని ఏదైనా ఉన్నారంటే ఆళ్ళల్లో మనకి రకరకాల వాళ్ళుంటారు. వాళ్ళకి ఎట్లాగంటే కొంతమంది మనం ఒక గుడికి దగ్గరికి గుడికెళ్ళామనుకోండి. ఆ గుడికి వెళ్ళినప్పుడు అనేక మంది భక్తులు రావటం చూస్తూ ఉంటాం మనం. దాంట్లో కొంతమంది, "ఇదిగో స్వామి నాకీ కోరిక తీరాలి, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కావాలి, లేకపోతే మా అబ్బాయికి పెళ్లి కావాలి, లేకపోతే నాకు ఈ కోరిక ఇల్లు కట్టుకోవాలి నేను." ఇలాంటి కోరికలన్నీ కోరికలన్నీ కోరుకుంటూ ఉన్న వాళ్ళని కొంతమందిని చూస్తాం మనం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి కోరికలన్నీ కూడా మనకి బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటివి కోరికలు ఇవన్నీ. వాటిని ఐహిక వాంఛలు అంటారనమాట. ఈ ఐహిక వాంఛలు ఎట్లాంటివంటే ఒకటి అయిపోతే ఇంకొకటి. ఈ కోరిక తీరిపోయింది హమ్మయ్య! ఇవాళ నాకు ఒక డబ్బులు కావాలి. ఒక 10,000 ఎట్లాగైనా కావాలి నాకు. స్వామి నాకు ఈ డబ్బులొచ్చి నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించు. నేను వాళ్ళ చేత మాటలు పడలేకుండా ఉన్నాను అంటాం. సరే అమ్మవారి కరుణ నుంచి నీకొక ఒక రూ. 1,00,000 ఇచ్చింది. సరే ఇవాల్టికయిపోతుంది. ఆ కోరిక తీరిపోతుంది. వాడి దగ్గర నుంచి బాధ తీరిపోతుంది. రేపు ఇంకొకటొస్తుంది. ఇవన్నీ గూడా ఈ ఐహికమైనటువంటి వాంఛలకని అంతు, పొంతు అనేటువంటిది ఉండదు. ఒకదాని వెంబట ఒకటి వస్తూనే ఉంటాయి. అలా కోరుకుంటూనే ఉంటావు. అలా కోరుకుంటూనే ఉంటావు. అమ్మవారు నీ భక్తి కొలది అమ్మవారు తీరుస్తూనే ఉంటారు. వీటిని ఐహిక వాంఛలు అంటారు. అంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి కోరికలు కోరటం అనేటువంటి దాన్ని ఐహిక వాంఛలు అంటారు. వాటికి సంబంధించిన వాటిని. ఇక కొంతమంది ఉంటారు. వాళ్ళేంటంటే నాకివేమి వద్దు స్వామి నాకు మోక్ష ప్రసాద్ నీ దర్శనం కావాలి నాకు అంటారు. ఇప్పుడు ఆమె దర్శనాన్నే భగవద్ దర్శనాన్నే మనము మోక్షము అని అనుకుందాం ప్రస్తుతానికి. మోక్షం అనే మాటకు అర్థం తర్వాత తెలుసుకుందాం మనం. ఇప్పటికి మాత్రం ఏంటంటే అమ్మవారిని చూస్తే చాలు నాకు అదే మోక్షం అనుకుందాం. లేతే అయ్యవారిని చూస్తే చాలు నాకు అదే మోక్షం. కనుక అలాంటి మోక్షాన్ని పొందటం కోసం అని చెప్పి కొంతమంది కోరుకుంటారు. నాకు అలాంటిది కావాలి అంటారు. అలాంటిది కావాలి స్వామి నాకు. నీ దర్శన భాగ్యమే నాకు చాలు. నాకింకేమీ వద్దు. అలాంటి వాళ్ళు చాలా స్వల్పంగా ఉంటారు కానీ, అలా కానీ అటువంటి వాడు కూడా ఉంటారు. యోగులు, తపస్సులు, ఋషులు, ముముక్షువులు ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవద్ దర్శనం కోసం తపన పడేవాళ్ళే తప్ప, ఐహిక వాంఛలకు లోబడేవాళ్ళు కాదు. ఐహిక వాంఛలకు లోబడాలి అంటే, ఐహిక వాంఛలకు కాకుండా ఇలా మోక్షవాదులకి ఏమవుతుందనమాట, వాళ్ళు ముందుగా ఇంద్రియాలను జయించాలి. అంటే కోరికలు శమము, దమము అనేటువంటివి ఇలాంటివున్నాయి. శమము అంటే బాహ్య సంబంధమైనటువంటి ఇంద్రియాలు మనకైతే ఉన్నాయో అవేం కోరుకుంటాయో అవన్నీ కూడా కోరికలు తీరటం అనేటువంటి అవన్నీ కూడా శమించాలి. అవన్నీ కూడా వాటి కోరిక నశించాలి. వాడికి కావాల్సినవేవో అవన్నీ కూడా కోరికలు ఉండకూడదు. దశేంద్రియాలకు సంబంధించినటువంటి కోరికలేవి కూడా ఉండకూడదు. అవన్నీ కూడా శమించాలి. దమము కూడా బా అంతరింద్రియాలకు సంబంధించింది. అంతరింద్రియంగా వాళ్ళేమి కోరికలు ఉండకూడదు. నిష్కోరికలుగా, నిష్కామంగా భగవంతుని దర్శించాలి. ఇలాంటివి అన్నీ కూడా కోపం, తాపం ఇలాంటివన్నీ కూడా ఆహ్, మనం అవన్నీ కూడా పక్కన పెట్టాలి. అంటే అణుచుకోవాలనమాట. అంటే అవన్నీ కూడా వాటిని జయించాలి. అణుచుకుంటే ఏదో ఒక రోజున మళ్ళీ వస్తుంటుందనమాట. ఒక బాల్ ఉందనుకోండి. ఒక బాల్ ఆడుకుంటున్నాం. ఒక రూమ్‌లో ఉంది. ఆ బాల్ ఆడుకున్నప్పుడు ఏమవుతుంది? గట్టిగా కొట్టామనుకోండి, ఒక గోడకు కొట్టి తగిలి అది మళ్ళీ వేగంగా వచ్చి మనకే తగులుతుంది. అలా కాదు. ఆటిని మించి ఆటిని అణిచిపెట్టుకోవాలి. శాశ్వతంగా అణిచిపెట్టుకోవాలి. అలాంటప్పుడే నీకు మోక్ష పదానికి దారి దొరుకుతుంది గానీ, శాశ్వతంగా అణిచిపెట్టినంత మాత్రం చేత అవి
కావు. కోరికలు అణిచిపెట్టినంత మాత్రం చేత మనకి మోక్షపథగామివి కాలేవన్నమాట. అలాగే అటువంటి వాడు కొందరు ఉంటారు. వీటిలో ఈ ప్రాపంచిక దృష్టితోటి కోరికలు కోరుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ భగవంతుని చేరటానికి మనకు రెండు రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. ఒకటి సాకార రూపం, రెండు నిరాకార రూపం అని. మనం ఇదివరకు ఒకసారి భగవంతుడి యొక్క చాలాసార్లు చెప్పుకున్నాడు. ఒకసారి ఏంటి, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఏంటి, భగవంతుడు నిరాకార స్వరూపుడు అని చెప్పుకున్నాం. ఏమంటే మీరు అక్కడ భగవంతుడు నిరాకార స్వరూపుడు అని చెప్తున్నారు, మరి ఇక్కడేమో సాకారం అని చెప్తున్నారు ఏంటండి అంటారు. అదే ఇక్కడ ఏంటి అంటే భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు అనేటువంటిది వాస్తవం. అది అక్షర సత్యం. కానీ అందరూ కూడా అక్కడ నిరాకారుడైనటువంటి భగవంతుడిని కోరటం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి పని కనుక వాళ్ళకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పాలి అంటే మనకి ఒక రూపాన్ని కల్పించాలి భగవంతుడికి. ఆ రూపాన్నే ఒక రూపాన్ని కల్పించినటువంటి మనం కల్పించినటువంటి ఒక రూపమే దాన్నే సాకార రూపము అంటారు. ఏమండి ఈ సాకార రూపం ఎట్లా అంటే అట్లా చెప్పచ్చా అండి అంటే కాదు. మనం ఎట్లాగంటే అట్లా చెప్పలేదు ఋషులు. వాళ్ళు తపోనిష్టలో వాళ్ళు తపస్సు చేసి ధ్యాన నిష్టలో వాళ్ళకి అగుపించినటువంటి ఆ దేవతా స్వరూపాన్ని మనకి చెప్పారనమాట. ఈ రూపంలో ఉంటారు భగవంతుడు కనుక అని చెప్పి వాళ్ళ యొక్క ధ్యాన శ్లోకం కానీ లేకపోతే ఒక శ్లోక రూపంలో కానీ అక్షర రూపంలో మనకి చెప్పారన్నమాట. ఈ అక్షర రూపంలో చెప్పినటువంటి ఈ దైవ రూపాన్ని మనం సాకార రూపం అని అంటున్నాం అనమాట. ఈ సాకార రూపాన్ని ఈ అక్షర రూపంలో కానీ ధ్యాన రూపంలో కానీ చెప్పిన వాటిని కొంతమంది ఏం చేశారంటే కొంతమంది సామాన్య జనానికి ఎట్లా ఏముంటుందంటే వాళ్ళ కంటికి కనిపించాలి, నేను కంటికి కనిపిస్తే కానీ నమ్మను అంటారు. అంటే అప్పుడు ఏం చేయాలన్నమాట, అప్పుడు ఏం చేశారు వీళ్ళు ఆ ధ్యాన రూపాన్ని తీసుకొని ఆ ధ్యాన రూపానికి అనుగుణంగా ఒక చిత్రాన్ని గీయటం కానీ ఒక శిల్పాన్ని చెక్కటం కానీ చేశారనమాట. శిల్పం అంటే భగవంతుని యొక్క రూపాన్ని వాడు ఋషులు దర్శించినటువంటి రూపాన్ని మనకి ధ్యాన శ్లోక రూపంలో చెబితే ఆ ధ్యాన శ్లోకంలో చెప్పినటువంటి దాన్ని మనకి ఇక్కడ చిత్ర రూపంలో కానీ శిల్ప రూపంలో కానీ మనకి ఒక విగ్రహ రూపం, శిల్పరూపం అంటే ఇక్కడ విగ్రహ రూపం అనమాట. అది విగ్రహం అనేటువంటిది దేంతోనైనా తయారు చేసుకోవచ్చు. శిలతో తయారు చేసుకోవచ్చు, దారు అండ్ కొయ్యతో తయారు చేసుకోవచ్చు, వెండితో తయారు చేయవచ్చు, బంగారంతో ఏదో ఒక రూపంలో ఏదో ఒక లోహంతో తయారు చేస్తుంటారు. కానీ ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని మన కంటి ఎదురుగుండా పెట్టి ఇదిగో ఈయనేనండి పరమశివుడు, ఈయనేనండి విష్ణువు, ఈ విధంగానే ఉన్నాడు, ఈ అమ్మవారు ఏ విధంగా ఉంది అని చెప్పి మనకు ఒక రూపకల్పన చేశారనమాట. ఆ రూపకల్పననే మనం సాకార రూపము అని చెప్తున్నాం అనమాట. అంటే దీన్ని బట్టి మనకు అంటే మన నిరాకార రూపాన్ని ఎవరు దర్శిస్తారండి అంటే ఆ ఋషులు మనకు తపస్సు చేసినప్పుడు ఆవిడకు మనకి దర్శనం ఇవ్వలేదు కదా. మనకి అక్కడ అతను చూడగలిగినాడు. ఏ రూపంలో చూడగలిగినాడు, అక్షర రూపంలో నిరాకారుడైనటువంటి పరమేశ్వరుని పరమాత్మని ఋషులు తమ ధ్యాన రూపంలో చూడగలిగినారు కనుక అది నిరాకార స్వరూపం, నిరాకార ధ్యానం అవుతుంది. కనుక ధ్యానం నిరాకారమైన సాకారమైన వాడు దర్శించగలిగినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఋషులే అవుతారనమాట. ఇక్కడ సాకార రూపాన్ని దర్శించిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ నిరాకార రూపాన్ని దర్శించలేక ఈ సాకార రూపాల్లో తలుచుకున్న వాళ్ళు సామాన్యులుగా ఉంటారనమాట. అవునండి, బాగుంది, ఒక చిత్ర రూపాన్ని చూపించారు, మనకి విగ్రహ రూపాన్ని చూపించారు, అట్లా వదిలేస్తే కుదరదు కదా. ఒక శిల ఉందనుకుందాము, ఆ శిలని ఆ విధంగానే ఉంచితే అది శిలగానే ఉంటుంది. దానికి ఆ శిలకి మనం అర్చనలు అవి చేసినప్పుడు దానికి చైతన్యం అనేటువంటిది కలుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఒక విగ్రహం తీసుకున్నాం, ఒక దేవతా విగ్రహాన్ని మనం తీసుకున్నాం అనుకో, మన మార్కెట్లో బోర్డు దొరుకుతూ ఉంటాయి విగ్రహాలు. ఆ విగ్రహాలు తీసుకొచ్చి విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే మనం షోకేస్లో పెడితే అది షోకేస్ బొమ్మ అవుతుంది. అదే మీరు పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తే అది పూజార్హమైనటువంటి కదా అవుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే భగవంతుని రూపంగా నువ్వు అనుకొని ఆ బొట్టు పెట్టి బొట్టు పెట్టి అర్చనలు అవి చేస్తావో అప్పుడు అది అర్చనార్హమవుతుంది అనమాట. ఈ విధంగా భగవంతుని యొక్క రూపాన్ని సాకార రూపంలో అర్చనలు అవి చేయటం అనేటువంటిది ఈ సామాన్యులకి పనికొస్తుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. కనుక ఇక్కడ నిరాకారుడైనా
సాకార రూపంలో పూజించిన ఇక్కడ భక్తి అనేటువంటిది ముఖ్యం. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. భక్తితో మనం పూజ చేయటానికి అంటే జనులందరూ భక్తి జ్ఞానవై రూపంలో ఉండటానికి, భక్తి జ్ఞానాలతో విలసిల్లటానికి ఈ ఇలాంటి 2 రూపాలని మనకి కల్పించి చెప్పారు మనకి మన తపస్సులు. కనుక ఆ రూపాన్ని మనం ధ్యానించాలి. ఆ రూపాన్ని పూజించాలి. ఆ రూపంలో పూజించి మనం మోక్షగాములం కావాలి అనేటువంటిది జనాలు జనులందరూ కూడా మంచిదారిని మోక్ష పథకాములు కావాలని చెప్పి మన పూర్వీకులు మనకు ఉపదేశించినటువంటి మార్గమే ఈ సాకార మార్గం అనేటువంటిది. అంటే ధ్యానంలో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇదిగో నాది ఎదురుకుండా ఒక విగ్రహం ఉంది కాబట్టి నేను దానికే పూజ చేస్తుంటాను, అయిపోతుంది, నా జీవితం అయిపోతుందని అనుకోకూడదు అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక స్టేజ్కి నువ్వు వెళ్ళగలుగుతావో ఆ స్టేజ్ నుంచి ధ్యానానికి ఇంకో స్టేజ్కి వెళ్ళాలి. ఎల్కేజీలో చదివిన ఒక ఒక పిల్లాడిని ఎల్కేజీలో చూసి అక్షరాభ్యాసం చేసి ఎల్కేజీలో జాయిన్ చేసావు అంటే ఆ ఎల్కేజీలోనే ఉండలేడు కదా, ఉంచకూడదు కదా. అతన్ని హైయర్ స్టేజ్కి పంపించాలి. ఆ హైయర్ స్టేజ్కి పంపించటము అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ధ్యానంలో ఇంకా ఎక్కువ సమయాన్ని మనం కేటాయించి ధ్యానానికి ఇంకా ఎక్కువ దానిలో ఇంకా ఇంకా జపం చేస్తూ ఉంటే మనం కలిగేటువంటి అనుభవాలు ఎట్లా ఉంటాయంటే ఎదురుగుండా ఉండేటువంటి మూల విగ్రహం ఏదైతే మనం ఎదురుగుండా విగ్రహం రూపంలో పెట్టుకున్నామో ఆ విగ్రహ రూపం ఏమవుతుంది అంటే కొన్నాటికి మరుగున పడిపోతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే భక్తి అనేటువంటిది పోదు, మరుగున పడిపోతుంది. కనుక నువ్వు ఈ మరుగున పడిపోయి ఇంకా ఇంకా చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే మనకి అనేక అనుభవాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ అనుభవం అనేక అనుభవాల్లో మనకు కలిగేటువంటిది జ్యోతి స్వరూపం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది ధ్యానంలో. ఆ జ్యోతి స్వరూపాన్నే మనం పరమాత్మ నిరాకార స్వరూపుడైనట్టు పరమాత్మగా మనం భావించవచ్చును అని చెప్పి మన పూర్వీకులు మనకు చెప్పారన్నమాట. ఈ శాస్త్రాల్లో మనకు చెప్పారు. అంటే ఇక్కడ ఏ అంటే మనకి ఈ విగ్రహ రూపం అనేటువంటిది మన ధ్యానానికి ఆలంబనము. అంటే ఏదైనా కానీ లక్ష్యము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏ కార్యం చేయటానికనే లక్ష్యం మన పెద్దవాళ్ళు ఉండి ఈ పాటికుంటే వాళ్ళు కొంచెం అనుభవజ్ఞులు గనక ఏదైనా పని చేయాలంటే లక్ష్యం ఉండాలిరా అని చెప్పి మన అంటూ ఉంటారు. లక్ష్యము అంటే ఏంటన్నమాట ఇక కాన్సంట్రేషన్. నీ కాన్సంట్రేషన్ అనేటువంటిది కావాలి. ఈ కాన్సంట్రేషన్ దేని మీద ఉండాలి? ఒక వస్తువు మీద ఉండాలి. నీ పని ఏ పని సంకల్పించుకున్నావో ఆ పని మీద నీకు ఒక నిబద్ధత ఉండాలన్నమాట. ఆ పని మీద. అప్పుడే నీకు ఆ పని అవుతుంది గానీ లేకపోతే కాదు. ఏదో చేసేద్దాంలే అని అనుకుంటే కాదు. ఇప్పుడు అనేకులు ఒక రకంగా చెప్పాలి అంటే నవీన కాలంలో అనేక మందికి తమ కార్యాల్లో పే దెయ్యం కలగటం లేదు. అంటే తమ అనుకున్నటువంటి టార్గెట్‌ని రీచ్ కాలేకపోతున్నారు అనటానికి ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. వాళ్ళలో లక్ష్య శుద్ధి లేదు, సంకల్ప సిద్ధి లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చనమాట. అలాగే మనం ఈ రూపాన్ని ఏదైతే ఉందో ఆ రూపాన్ని మనం పూజించి మనం భక్తి మార్గాన్ని అంటే భగవంతుని దర్శించడానికి 2 మార్గాలు ముఖ్యంగా మనకి. భక్తి, జ్ఞానం. ఇవి 2 సంపాదించుకోవాలి. ఇవి 2 సంపాదించుకున్నప్పుడు మనం మోక్ష పదగాములం అవ్వటానికి అర్హత కలుగుతుంది. అది ఇంకా ఇంకా పెంచుకుంటే అది మోక్షానికి దగ్గరగా వెళ్తాం. అంటే పరమేశ్వరుని దర్శించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం మనకి ఏర్పడుతుంది అని నిష్కర్షగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇక ఏవండీ బాగుంది. మీరు ఈ శ్రీచక్రంలో అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారు ఉన్నారు. ఈవిడ యొక్క రూపం ఏంటి? ఎలా ఉంటారు? దానికి అనేక మంది అనేక రకాలైనటువంటి అంటే వాళ్ళు దర్శించినటువంటి రూపాలను బట్టి అంటే దర్శించినటువంటి రూపాలను బట్టి వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. కొంతమందేమో అమ్మవారికి 4 చేతులు వివిధమైనటువంటి ఆయుధాలతో ఉన్నటువంటి అమ్మవారు అని చెప్తారు. కొంతమందేమో అష్టభుజి 8 చేతులతో ఉన్నటువంటి అమ్మవారు అని చెప్తారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళకి కలిగినటువంటి అనుభవాలతోటి ఆ వాళ్ళ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని వాళ్ళు దర్శించమని చెప్పారనమాట. అంటే ఇక్కడ
అమ్మవారిని కొలవటానికి అనేక ఆచారాలు ఉన్నాయి అని చెప్పాను నేను ఇక్కడ. ఆ ఆచారాలతో ఆ ఆచారాల్లో వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతులను బట్టి వాళ్ళ యొక్క దర్శనం అనే మీద ఆధారపడి ఉంటుంది. అంటే యద్భావం తద్భవతి. అంటే నీ భావం ఎలా ఉంటుందంటే నీకు దర్శనీయం కూడా అట్లాగనే ఉంటుంది అని అర్థం అనమాట. అంటే నువ్వు ఏ విధమైనటువంటి దృష్టితో మనం ఏ కార్యం చేసినప్పుడైనా కానీ మన సంకల్పం మంచిదైతే డెఫినెట్గా ఆ పని కూడా ఆ కార్యం కూడా చక్కగా నెరవేరుతుంది. అలా కాకుండా దాంట్లో ఏదైనా మాలిన్యం కనుక ఉన్నట్టయితే అట్లాగే నీకు దాంట్లో ఉన్నటువంటి ఆ కార్యం కూడా సక్రమంగా అవ్వదు అని మనకి శాస్త్రాలు మనకు చెప్తున్నాయి అనమాట. అందుకని సంకల్పం చిత్తశుద్ధి కలిగి ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. ఇక దీంట్లో మనం చూసినట్టయితే కాళిదాస్ కాళిదాస్కి అమ్మవారు కాళికాదేవి సాక్షాత్కరించినప్పుడు ఆయన ఒక పద్యం పాడారు. వెంటనే ఆసుగా ఆయన చెప్పింది ఏంటంటే, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ సోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే అని చెప్పి ఒక శ్లోకం పాడారు ఆయన. అంటే దీంట్లో అమ్మవారు 4 చేతులు కలిగి ఉంది. చంద్రకళావతంసే కుచోన్నత కుంకుమరాగ సోణే పుండ్రేక్షు పాశంకుశ అంటే 4 భుజాలు కలిగి, అంటే 4 చేతులు కలిగి, పాశము అంకుశము అనేటువంటి ఇలాంటి ఆయుధాలన్నీ కూడా కలిపి కూడి ఉండి ఉన్నటువంటి అమ్మవారిని ఆయన దర్శించగలిగినాడు. అలాగే ఇంకా కొంతమంది ఉన్నప్పుడు మన శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో అమ్మవారికి చతుర్భుజే అని ఆయన కూడా వాడారనమాట. అలాగే ఇంకా కొంతమంది అమ్మవారిని 8 చేతులతోటి భుజాలు, దాంట్లో వివిధ ఆయుధాలు కలిగినటువంటి అమ్మవారిగా గోచరించింది వాళ్ళకి. ఈ విధంగా అనేక మంది అనేక రకాలైనటువంటి రూపాలతోటి మన అమ్మవారిని దర్శించినటువంటి అవకాశం అమ్మవారిని దర్శించారనమాట. అందుకనే మనకి ఇక్కడ పోతన అర్థ తెలుగులో భాగవతాన్ని రాశారు. భాగవతాన్ని రాసిన ఆంధ్ర భాగవతాన్ని రాసినటువంటి పోతనామాత్యుడు అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మలగన్న మాయమ్మ చాలా పెద్దమ్మ అని చెప్పి ఒక చక్కటి తెలుగు పద్యం చెప్తారు. అంటే అమ్మవారిని అందరికీ నువ్వు అమ్మవారివి, అమ్మలగన్న మాయమ్మ చాలా పెద్దమ్మ, వీళ్ళందరికన్నా కూడా ఉన్నతమైనటువంటి దానివి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అలాగే అంటే ఇక్కడ ఉన్నతమైన దానివి అనేటువంటిది ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఈ మనకు ఉండేటువంటి శ్రీచక్రంలో ఉండేటువంటి 64 మంది దేవతలు ఉంటారని చెప్పాను నీకు నేను. మనం లెక్కెట్టుకుంటే 64 మంది ఉంటారు. ఈ 64 ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతలందరికీ ఉన్నతమైనటువంటి అంటే అధిదేవత అని చెప్పుకోవచ్చు మనకి. వీళ్ళందరికీ కమాండింగ్ పవర్ ఎవరయ్యా అంటే ఈ లలితా పరమేశ్వరీ దేవి. ఈ లలితా పరమేశ్వరీ దేవి యొక్క రూపం అనేక మంది అనేక రకాలుగా చెప్పారని చెప్పి చెప్తున్నాను. ఇక ఈ విధంగా దర్శనమిచ్చిన తర్వాత మనకి కొంతమంది దేవి భగవతంలో అమ్మవారు ఎలా ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని చెప్పారనమాట. ఈ అమ్మవారు ఎలా ఉద్భవించింది అని చెప్పేటప్పుడు ఈ లలితాదేవి ఉద్భవం ఎలా జరిగింది అనేటువంటిది మనకి దేవి పురాణంలో సప్తమ స్కందంలో 31వ అధ్యాయంలో మనకి చెప్తారనమాట. అలాగే ఈ అమ్మవారు ఎక్కడుంటారు అనేటువంటిది కూడా మనకి వివరంగా చెప్పారు. అలా చెప్పటంలో పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి అనేటువంటి ఆయనకి 2 భార్యలు ఉన్నారనమాట. అంటే ఇక్కడ అమ్మవారి ఉద్భవం గురించి, అమ్మవారి యొక్క ఎలా ఉద్భవించింది అనేటువంటిది చెప్తున్నారనమాట. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉంటారు. ఒకరు అదితి, ఒకరు దితి. వీళ్ళిద్దరిలో ఏంటంటే దితికి పుట్టిన వాళ్ళందరూ కూడా దేవతలు, అదితికి పుట్టిన వాళ్ళందరూ దేవతలు, దితికి పుట్టినవాడు రాక్షసులు అనమాట. అంటే వాళ్ళు ఇదేమండి ఆయన ఒక్కరేను మరి 2 భార్యలు కదా, ఒకళ్ళకి ఒక రకంగాను ఇంకొకరికి ఇంకో రకంగాను ఎందుకు పుట్టారండి అని మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా
మన శాస్త్రాలు కొన్ని విషయాలు మనకి నిగూఢమైనటువంటి విషయాలు మనకు చెప్పాయి. ఏంటంటే మనం వివాహ కాలంలో వివాహ కాలంలో కానీ ప్రతిదానికి మనకు మంచి ముహూర్తము అనేటువంటిది మనకి మంచి గడియ, మంచి గడియలో చేస్తే మంచిగా కార్యం అవుతుంది అని మనకి చెప్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ స్త్రీ పురుష సంగమం కూడా మంచి గడియల్లో జరిగినప్పుడు ఆ ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుందని, లేని కాలంలో ఆ సంతానానికి కొంచెం ఇదవుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అందుకే మనకు ముహూర్తాలు మనం చేసేటువంటి ప్రతి పనికి మానవుడిగా పుట్టినప్పుడు షోడశ సంస్కారాలు మనం జరుగుతూ ఉంటాయి. ఈ షోడశ సంస్కారాల్లో మనకి ముఖ్యంగా ఆహ్, మ్యా వివాహము బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి చూసుకున్నట్టయితే పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని బారసాల, నామకరణం, అన్నప్రసన ఇలాంటివన్నీ చూసుకుంటే మనం కళ్యాణం వరకు వద్దాం. ఈ కళ్యాణంలో కూడా అనేకమైనటువంటి పాటలున్నాయి. వీటన్నిటికి కూడా మనం ఏంటంటే ముహూర్తం అనేటువంటిది చూస్తాం. ఈవెన్ ఆ రోజున మనకి భార్యాభర్తల కలయిక కూడా మనకి మంచి ముహూర్తంగా చూసి ఆ రోజునే మనం వాళ్ళిద్దరు వధూవరులను గదిలోకి పంపిస్తారు. ఎందుకు అంటే ఉత్తమ సంతానం కలగటానికి అని చెప్పి. కనుక అది మన ప్రవృత్తిని బట్టే ఇక్కడ ఇక్కడ మనం మన ప్రయత్నం మనం చేస్తుంటాం. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అలాంటిది ఉండకపోవచ్చు. అలాంటిది అంటే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం దీనికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనమాట. అలాంటి వాటిల్లో బహుశా ఇదొక కారణం కావచ్చు అయ్యుండవచ్చునని నా అభిప్రాయం. అంటే కశ్యప బ్రహ్మకి అదితికి పుట్టినవాడు మనకి బ్రహ్మ అంటే దేవతలు కనుక జనరల్‌గా మనం దేవతలు అంటే మంచివాళ్ళుగా మనం చెప్తూ ఉంటాం మనం. కనుక అలాంటి సంతానం కలిగింది. ఇక్కడ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి రజోగుణ, తమోగుణ సంబంధంతో కూడుకున్నటువంటి కాలంలో పుట్టిన సంగమం జరగటం వల్ల రాక్షస అలాంటి కొడుకులే అంటే అలాంటి బిడ్డలే పుట్టారు అని చెప్పి మనం భావించవచ్చును అని నా అభిప్రాయం. అది అవునా కాదా అనేటువంటిది వీళ్ళకే వదిలేస్తాను దాన్ని. వీళ్ళకి పుట్టినటువంటి వాడు వజ్రాంగుడు. ఈ వజ్రాంగుడు ఎవరయ్యా అంటే ఒక రాక్షసుడనమాట ఇతను. రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు. రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ రాక్షసులకి, దేవతలకి ఇద్దరికీ వైరం అనేటువంటిది ఉంది. ఈ వైరంలో ఇతని యొక్క ఇదేంటంటే ఈ వజ్రాంగుడి యొక్క ధ్యేయం ఏంటంటే ఎప్పుడెప్పుడు దేవతలందరినీ కూడా మనం బాధపడదాము అని చెప్పి అతని యొక్క లక్ష్యం అన్నమాట. అతని భార్య పేరు వరాంగి. ఈ వరాంగి అనేటువంటి ఆవిడ ఇతని భార్య అన్నమాట, వజ్రాంగుడి భార్య. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు తారకాసురుడు. ఈ తారకాసురుడు మనం ఏ కథ పురాణ కాలంలో పురాణాల్లో మనం ఏ కథ చదివినా కూడా రాక్షసులు ఎక్కువగా తపస్సులోనే ఎక్కువ కాలం తపస్సు చేసి వాళ్ళకి కావలసినటువంటి వరాలు సంపాదించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మొదటి నుంచి చూసుకున్న హిరణ్యాక్షులు కానీ ఇంకా వేరే వేరే వాళ్ళు ఎవరైనా చూసుకున్నా కానీ వాళ్ళల్లో ఎక్కువ మంది శుంభులు కానీ వీళ్ళందరూ కూడా పరమేశ్వరుని గురించి కానీ బ్రహ్మదేవుని గురించి కానీ తపస్సు చేసి వాళ్ళ కోరికలను తీర్చుకున్నటువంటి వాళ్ళే అని మనం పురాణాలు మనకు చెప్తున్నాయి. అలాగే ఈయనేంటాయి అంటే తారకాసురుడు వీళ్ళ కోరికలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా దేవతల కంటే మనం అధికులంగా ఉండాలి అనేటువంటి తపన ఉంటుంది వీళ్ళలో. ఈ తపన వల్ల వాడు చేసి వాళ్ళని ఓడించగలగాలి నేను అన్న ధ్యేయంతోటే వీళ్ళు తపస్సు చేసి అనేక రకాలైనటువంటి వరాలను పొందిన వాళ్ళే అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ తారకాసురుడు ఏం చేశాడంటే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుని తపస్సు చేసి ఘోరమైనటువంటి తపస్సు చేసి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసేసరికల్లా ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం బాబు నీకేం కావాలి అని అడిగాడు. ఏం కావాలని అడిగేటప్పటికల్లా నేను చావకుండా ఉండేట్టు వరం ఇవ్వమని చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుడు అది సాధ్యమైనటువంటి పని కాదు,
ఎందుకంటే పుట్టిన ప్రతి ప్రాణి చావక మానదు. పుట్టిన ప్రాణి పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. కనుక చావు అనేటువంటిది వస్తుంది. చావు ప్రతివాడు చనిపోవాల్సిందేను. కనుక అది నీకు ఆ వరం ఇవ్వటం సాధ్యం కాదు అని అంటాడు. ఈవెన్ నేను కూడా ఈ కల్పానికి సంబంధించిన వాడినే, బ్రహ్మదేవుడినే కానీ వేరే కాలంలో వేరే నాటికి మళ్ళీ మారిపోతాడు అనమాట. కల్పానికి బ్రహ్మ మారిపోతూ ఉంటాడు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తుంటాను. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క బ్రహ్మదేవుడు ఉంటాడు అని చెప్పి మనకి శాస్త్రాలు, వేద శాస్త్రాలు మనకి చెప్తున్నాయి అనమాట. దాన్ని బట్టి నేనే శాశ్వతం కాదు ఈ పోస్ట్కి, కనుక ఇంకొక వరం ఏదన్నా కోరుకో అంటాడు. వేరే ఒక వరం కోరుకోమంటే అప్పుడు ఏం చేస్తాడంటే, అయితే నేను కోరుకుంటున్నానని చెప్పి ఆలోచించాడు. ఇంకా అంత తొందరగా ఆలోచన రావు కదా. సరే ఆలోచించాడు. ఆలోచించి ఈ సృష్టిలో నాకు సమానమైనటువంటి బలం కలవనటువంటి వాళ్ళతో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాణుల్లో ఎవరితోటైనా కానీ, ఆయుధాలతో కానీ ఎవరితోటైనా కానీ నాకు మరణం ఉండకూడదు అని చెప్పాడు. అడిగిన వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. అంటే ఇతను చంపగలిగిన వాడు ఎవరై ఉండాలన్నమాట? ఇతని కంటే బలవంతుడై ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో భూమి మీద అటువంటి వాడు ఉండకూడదు. అటువంటి వాళ్ళ చేతిలో ఉండకూడదు. అంటే కొత్తగా ఒక ప్రాణి ఒకవాడు పుట్టాలన్నమాట ఈయన కోసం, అతను చంపటానికి. అలాంటి వరం అడుగుతాడనమాట ఈ తారకుడు. సరే, అలాంటి వాళ్ళు లేరు కాబట్టి నాకు తిరుగులేదు, నాకు మరణం అనేటువంటిదే ఉండదు అని చెప్పి ఈ తారకుడు ఏం చేస్తాడంటే, విడిగా తన ఇష్టం వచ్చిన తీరులో వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టుగా రాజులందరినీ కూడా యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించడం మొదలుపెట్టాడు. లోకాలన్నింటినీ కూడా తిరిగేసేసి దేవతల మీద దండయాత్ర చేసి వాళ్ళందరినీ ఓడించి వాళ్ళందరూ కూడా దేవతలందరినీ కూడా బాధ పెట్టాడు. అలాగే ఇక్కడ భూలోకంలో కూడా దేవతలందరినీ కూడా మానవులందరినీ కూడా రాజులందరినీ కూడా చంపేసేసి రాజులందరినీ కూడా ఓడించి ఈ మునీశ్వరులు వాళ్ళు యజ్ఞం అది చేసుకుంటుంటే ఆ యజ్ఞ భంగాన్ని అవి చేశాడనమాట. అంటే ఇలా చేయటం వల్ల అతను వీళ్ళందరూ కూడా దేవతలు, మానవులు తదితర వాళ్ళందరూ కూడా ఆ బాధలన్నీ, ఆయన పెట్టే బాధలన్నీ భరించలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, బాబు, మీ తారకాసుడు బ్రహ్మవర ప్రసాదికని మీకు తెలిసిందే కదా, అతన్ని నిర్జించటం ఎట్లాగా అని అడుగుతాడు అనమాట. అప్పుడు మిమ్మల్ని రక్షించేది నేను కూడా రక్షించలేను, మీరు వెళ్ళి అమ్మవారినే ఆదిపరాశక్తిని అడగండి అని చెప్పి అడుగుతాడు అనమాట. సరే, ఆదిపరాశక్తికి ప్రసన్నం చేసుకోవాలి. ఆవిడ ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఆవిడ? ఈయనంటే బ్రహ్మదేవుడు అంటే కనిపిస్తాడు, కంటికి కనిపించాడు. విష్ణుమూర్తి కంటికి కనిపించాడు. శివుడు కంటికి కనిపించాడు. త్రిమూర్తులు ముగ్గురు కంటికి కనిపించారు. కానీ ఆవిడ కంటికి కనిపించలేదే, ఆవిడని ఎలాగ ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు ప్రసన్నం చేసుకుంటానికి భక్తి అనేటువంటిది ముఖ్యం అనేటువంటి ఇంతకు ముందే మనం చదువుకున్నాం. దేవత మంత్రానికి కట్టుబడి ఉంటుందట. అమ్మవారు. ఎవరైనా కానీ, ఏ దేవత అయినా కానీ ప్రతి దేవతకే ఒక మంత్రం ఉంటుంది. ప్రతి దేవతకి ఒక యంత్రం ఉంటుంది. ప్రతి దేవతకి కొన్ని ధ్యాన శ్లోకం వేరుగా ఉంటుంది. ప్రతి దేవతకి నామాలుగా వేరుగా ఉంటాయి. అలా ఉండేటువంటి దేవతని మంత్రాన్ని ఆ దేవతకి, అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రంతో పూజ చేసేవాళ్ళు కొందరు, మంత్ర పునశ్చరణ చేసుకునేవాళ్ళు కొంతమంది ఏమో అమ్మవారికి సంబంధించి తృతీయ వ్రతము అనేటువంటిది ఆ కాలంలో ఉండేది. ఆ వ్రతం చేసుకునేవాడు కొంతమంది, తపో సమాధిలో ఉండేటువంటి వాడు కొంతమంది, అమ్మవారి నామాల్ని ఇంకో కొందరేమో సూక్తాలని, అమ్మవారి నామాల్ని ఇలా పఠించేవాడు కొంతమంది, యజ్ఞయాగాదులు చేసేటువంటి వాడు కొంతమంది, అలాగే నవారణ మంత్ర జపం చేసేవాళ్ళు కొంతమంది, చాంద్రాయణ వ్రతం చేసేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా
అనేక మంది అనేక రకాలుగా ఎవరికి నచ్చిన తీరులో ఆ వాళ్ళు అమ్మవారిని ధ్యానించడం మొదలుపెట్టారు. ఇలా అనేక రకాలైనటువంటి అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి ఇలాగా. అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారు వీళ్ళ భక్తికి మెచ్చి అందరూ కూడా నిశ్చలమైనటువంటి భక్తితో, ఏకాగ్రతతో చేస్తున్నారు ఇవన్నీ కూడాను. హోమాలు, జపాలు, అన్నీ కూడాను. అలా చేయటంలో ఏంటంటే ఒకానొక శుభదినం చైత్రశుద్ధ నవమి శుక్రవారం రోజున అమ్మవారు పరంజ్యోతి రూపంలో ప్రత్యక్షమైంది వాళ్ళకి. అమ్మవారు పరంజ్యోతి రూపంలో ప్రత్యక్షమైంది. అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ధ్యానంలో గడిచే కొద్దీ సాకార రూపాన్ని పక్కన పెట్టేస్తారు. ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట. పక్కకి వెళ్ళిపోతాయి, జరిగిపోతాయి. అంటే మనకి కంటికి కనిపించేవన్నీ కూడా విజిబుల్ కాదు, పక్కకు వెళ్ళిపోయి ఒక జ్యోతి స్వరూపం నిలబడుతుంది అని చెప్పాను. అలాంటి జ్యోతి రూపంలో అమ్మవారు మనకి వాళ్ళకి సాక్షాత్కరించింది అనమాట. అమ్మవారు అలా సాక్షాత్కరించినప్పుడు అమ్మవారి రూపం ఎలా ఉంటుంది, ఎలా ఉంది అనేటువంటిది అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఆ అమ్మవారి యొక్క రూపమే ఇక్కడ మనకి ముఖ్యం అనమాట. ఆవిడే విశ్వ విరాట్ స్వరూపమైనటువంటి అమ్మవారిగా మనకి కనిపిస్తుందన్నమాట. ఆ అమ్మవారు లోకాలన్నిటినీ వ్యాపించి లోకాల్లో ఉండేటువంటి అన్ని జీవరాశుల్ని తనలోనే నింపుకున్నటువంటి ఆ దేవత యొక్క రూపాన్ని మనం ఎట్లా ఉన్నదంటే, ఎవరు అమ్మవారు ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి, అమ్మవారి తల ఎక్కడ ఉన్నది, అమ్మవారి పాదాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది తెలుసుకుంటాం కష్టంగా ఉంటాయి. అంటే లోకాలు అంతటా కూడా అంటే విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది. అంటే ప్రపంచాలు, కొన్ని ప్రపంచాలు కలిస్తే, కొన్ని రకాలైనటువంటి ప్రపంచాలు కలిస్తేనే, కొన్ని జగత్తులు కలిస్తే మనకి విశ్వం అవుతుంది. అంటే వీటన్నిటి యొక్క కలయిక వల్ల ఏర్పడిందే విశ్వం. కనుక అమ్మవారు ఏం చేస్తున్నమాట, విశ్వం అంతటా వ్యాపించి ఉంది అనమాట ఆవిడ కనిపించే ఆ జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి స్వరూపంలో కనిపించేటప్పుడు వీళ్ళకి మొట్టమొదటిగా వేదఘోష వినిపించిందట. అమ్మవారు అమ్మవారు వేదం ముందుగా కనిపించింది ఏంటంటే వేదఘోష వినిపించిందంట. అంటే వేదాలతోటి అమ్మవారు ప్రస్తుతింపబడుతూ ఉంది అని చెప్పి అర్థం అనమాట. అట్లా ఆ రూపానికి, అమ్మవారి యొక్క రూపం ఈ ప్రస్తుతింపబడుతుంటే, అమ్మవారు ఎలా ఉన్నారు అంటే వేయి అనేక రకాల 1000 సూర్యులు అని చెప్తారు జనరల్ గాను. సహస్ర సహస్ర సూర్యకోటి ప్రభావాసిని అని చెప్తారు అమ్మవారు. అంటే సహస్ర అంటే ఇక్కడ కోటి అని కాదు, 1000 అని కాదు. అనేకమైనటువంటి సూర్యకాంతులు అని అర్థం అనమాట. అనేకమైనటువంటి సూర్యకాంతులు కలిస్తే ఏ విధమైనటువంటి తేజం కలుగుతుందో, ఉద్భవిస్తుందో, అలాంటి తేజంతో ఆవిడ ప్రజ్వరిల్లుతూ ఉందట. అంటే అది మనం కంటితో చూడగలమా, చూడలేమా? సరే, అది చూద్దాం. ఇంకా అమ్మవారు అక్కడ ఉండేసరికల్లా, అంతేకాదు, చంద్రుడు మనం జనరల్గా చంద్రుడిని చూస్తున్నప్పుడు ఆహ్లాదం కలుగుతుంది, చల్లదనం కలుగుతుంది అని అంటాం మనం. అమ్మవారు అట సూర్యకోటి కాంతితోటి ప్రభవిస్తూనే తాను ఆ చంద్రకాంతుల యొక్క చల్లదనంతో మనకి అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ఆహ్లాదాన్ని కలిగించింది అనమాట. అంటే అక్కడ ఎవరైతే పూజ చేస్తున్నారో, ఎవరైతే ఆమెను ప్రార్థిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉందన్నమాట. సూర్యకోటి చంద్రుల కోటి సూర్యుల చల్లదనాన్ని ఆవిడ కలిగి ఉంది అనేటువంటి అట్లు ఉందనమాట. ఇలాగ ఉన్నటువంటి అమ్మవారు వాళ్ళు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యేసరికి ఒక ఫ్లాష్ లాగా అనమాట, ఒక వెలిగినట్టు, ఒక మెరుపు లాగా కనిపించింది అనమాట వాళ్ళకి. ఆ మెరుపుని వాళ్ళు
అలా వెలిగినటువంటి మెరుపుని వాళ్ళు చూడలేక కళ్ళు మూసుకొని ఒకసారి మళ్ళీ కళ్ళు తెరిచి చూసేవరకల్లా అమిత తేజో రూపం ఆవిడకి కనిపించిందనమాట. ఆ తేజో రూపంలో ఎవరు ఆవిడ? ఆ తేజో రూపం ఈధర్ పురుషుడా? ఈధర్ స్త్రీనా? కాదా? ఎవరు ఈవిడ? అనే చూడటానికి వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క నిశ్చిత అభిప్రాయానికి రావటానికి వాళ్ళకి జ్ఞానం చాలటం లేదనుకోవాలా? లేకపోతే మాటలు రావటం లేదనుకోవాలో తెలియట్లేదనమాట వాళ్ళకి. ఆవిడ ఎక్కడ మొదలుంది? ఆవిడ పాదాలు ఎక్కడి నుంచి, ఆవిడ రూపం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించి ఉన్నది ఈ విశ్వంలోను అనేటువంటిది కూడా తెలియకుండా అంతటి ప్రభాభాసితమై వెలసిల్లుతున్నటువంటి ఆ మూర్తి స్వరూపాన్ని ప్రార్థిస్తూ వాళ్ళందరూ కూడా ప్రార్థించేసరికి అమ్మవారు కరుణించి ఒక స్త్రీ రూపం దాల్చి అక్కడికి వచ్చిందనమాట. ఆ స్త్రీ రూపం దాల్చడంలో ఆమె చాలా రమణీయంగా ఉన్నదట అమ్మవారు. కుమారి రూపంలో, అంటే కుమారి అంటే దాదాపు ఒక 16 సంవత్సరాలు, అంటే 16 సంవత్సరాలు ఉండేటువంటి కన్యని మనం కుమారి అని అనవచ్చు అనమాట. 10, 16 మధ్యలో ఉంటుందన్నమాట. అలాంటి ఆమెను మనం కుమారి అనొచ్చు. అంటే ఒక చక్కటి ఆవిడ ఎంతటి సొంపు కలిగి ఉంటుందో ఆ కన్య, అంతటి సొంపు కలిగినటువంటి అమ్మవారు, అంతటి అందమైనటువంటి అమ్మవారు నవయవ్వన రూపంలో వాళ్ళకి కనిపించిందనమాట. ఆ కనిపించటంలో అనేక రకాలైనటువంటి బంగారంతో చేసినటువంటి ఆభరణాలు, రత్న కిరీట కాంతులు కలిగినట్టు రత్నాలతో పొదిగినటువంటి కిరీటాలు, వజ్రాలు, ఆభరణాలు కలిగి ఆమె తేజవంతంగా ఆ దానికి ఆ కాంతికి ఎప్పుడైతే ఆ సూర్యకాంతులతో ప్రభావితం ఆ బంగారం మీద ఆమె ధరించినటువంటి ఆభరణం మీద పడేసరికల్లా ఆ ఆభరణాల నుంచి కూడా మళ్ళీ ఇంకొక కాంతి పరావర్తనమై వచ్చి ఇంకా ఆమె యొక్క కాంతిని ఇంకా ద్విగుణీకృతం చేస్తూ ఉందన్నమాట అక్కడ. అలాంటి మహత్తర రూపాన్ని అక్కడ వాళ్ళందరూ కూడా చూడగలిగినారు. ఆవిడ ఇంకా కొంతమంది ఏంటంటే కొంతమంది పరీక్షగా చూశారనమాట. ఆ పరీక్షగా చూసేసరికల్లా ఆవిడ ఆవిడ యొక్క జుట్టు చాలా, చెప్పాలంటే గండు తుమ్మిదలు జుంకారం చేస్తుంటే ఎలా ఉంటుందో అలాంటి, ఎంత ఎంత పూల వాసనలకు, అక్కడ పూల వాసన ఎక్కడైతే ఉంటుందో, పూలు ఎక్కడైతే ఉంటాయో గండు తుమ్మిదలు అక్కడే ఉంటాయి. ఆ పూల వాసనకు వచ్చేటువంటి వాసనకి ఆ గండు తుమ్మిదలన్నీ ఆకర్షించబడతాయి అన్నమాట. అంటే ఆమె యొక్క కేశాలు ఒక పూల పొదల్లాగా ఉండి, ఆ పూల పొదల మీద గండు తుమ్మిదలు ఎలాగైతే వాసనకి ఎట్లా వస్తాయో అలాంటి వాసన, అంతకన్నా మించినటువంటి వాసన కలిగినటువంటి కేశాలు కలిగినటువంటి ఆవిడ అని చెప్తారనమాట. ఆమె యొక్క పెదవులు దొండ పండు వలె ఉండి, ఆమె అంటే కర్పూరము, కర్పూరపు తాంబూలం, జవ్వ, కర్పూరంకు తాంబూలము అంటే ఇక్కడ యాలకులు, ఒక్కలు, తర్వాత పచ్చ కర్పూరము, ఇవన్నీ రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి ఒక తాంబూలాన్ని ఆవిడ వేసుకొని ఉన్నప్పుడు ఆవిడ నోరు బాగా ఎర్రబడుతుందనమాట. అంతేకాకుండా ఆవిడ యొక్క నోటిలో నుంచి ఆ కర్పూరపు సుగంధ వాసన గుమాయించి అందరికీ ప్రకాశిస్తూ, అంటే ఆవిడ వ్యాపించి ఉంటుందన్నమాట. ఆ సుగంధ వాసన అక్కడంతా కూడా వ్యాపించి ఉంటాయి అన్నమాట. ఇలా ఆమె యొక్క ఎర్రటి కన్నులు, ఎత్తైనటువంటి నాసిక, ఆవిడ దంతాలు మల్లెపూలులాగా తడతడా మెరుస్తూ, ఆవిడ యొక్క 32 పళ్ళు కూడా చక్కటి మల్లెపూలులాగా తెల్లగా మిలమిలలాడుతున్నాయంట. ఇలా ఈ విధంగా అమ్మవారు ఉన్నటువంటి దివ్య విగ్రహాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తరించారు. ఆవిడికి
ఎప్పుడైతే ఆవిడ అంత దివ్యమంగళ విగ్రహాన్ని చూశారో, అలాంటి ఆమెని అనేక రకాలైనటువంటి కీర్తనలతోటి, ఆవిడకొచ్చినటువంటి శ్లోకాలతోటి అమ్మవారిని ప్రస్తుతించటం మొదలుపెట్టారనమాట. అంతేకాదు, ఈ అమ్మవారు ఎక్కడుంటుందయ్యా అంటే ఎలా ఎలా కనిపించిందంటే, చింతామణి ఒక మణిద్వీప వర్ణన అనే మణిద్వీపం అనేటువంటిది ఒకటి ఉందనమాట. ఆ మణిద్వీపంలో చింతామణి గృహం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ చింతామణి గృహం ఎక్కడుండి ఎలా ఉంటుందయ్యా అంటే ఆ మణిద్వీపంలో, అంటే దేవి భాగవతం ప్రకారం 18 ప్రాకారాలు కలిగి ఉంటుందన్నమాట. ఈ 18 ప్రాకారాల్లో కూడా అనేక రకాలైనటువంటి, అంటే ఒక్కొక్క ప్రాకారము 18 ప్రాకారాలు కలిగినటువంటి కోట అనమాట అది. ఆ ఒక్కొక్క ప్రాకారము, ఒకటి మరకత ప్రాకారం అని, ఒకటి ఇలా ఒక్కొక్క మణిమాణిక్యాలతో పొదిగినటువంటి చేసినటువంటి ఆ ప్రాకారాలన్నమాట. దీంట్లోనేమో భాగవతంలోనేమో దేవీ భాగవతంలో 18 ప్రాకారాలు కలిగినట్లుగా వర్ణించారు. దూర్వాస మహాముని రాసినటువంటి దూర్వాస మహాముని రచించినటువంటి ఆర్య ద్విశతి అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలోనేమో 25 ప్రాకారాలు కలిగినటువంటి ప్రాకారాలు కలిగి ఉన్నది చింతామణి గృహము ఉన్నటువంటి చింతామణి గృహంలో అమ్మవారు కొలువైనట్లుగా ఆర్య ద్విశతిలో వర్ణించారనమాట. మనం దేవీ భాగవత ప్రకారం మనం చూసుకున్నట్టయితే 18 ప్రాకారాలతో కలిగి ఉన్నటువంటిది. ఆ ప్రాకారానికి మధ్య అనేకమైనటువంటి వనాలు, ఆ వనాలను పర్యవేక్షిస్తూ మళ్ళీ కొంతమంది వనదేవతలు, అక్కడ వనదేవతలు వాళ్ళ భార్యలతో సహా అక్కడ ఉన్నారనమాట. అక్కడ భర్తలతో సహా అక్కడ ఉన్నారనమాట. ఇలా వాళ్ళందరూ కూడా అక్కడ కొలువై ఉండి, అమ్మవారు మణిద్వీపంలో ఉండేటువంటి చింతామణి గృహంలో ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నది ఆవిడ. ఆ సింహాసనానికి 4 మూలల 4 కోళ్ళు ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక కుర్చీ అనుకున్న ప్రస్తుతానికి. ఆ కుర్చీకి 4 కోళ్ళు ఉన్నాయి. ఆ 4 కోళ్ళు కూడా 4 నలుగురు ఉండాలి. 4 కోళ్ళు ఉండాలి కదా! ఆ 4 కోళ్ళు ఎవరై ఉన్నారంట? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు అనేటువంటి వారు నలుగురు కూడా ఆమె యొక్క సింహాసనానికి కోళ్ళై ఉన్నారట. అలాంటి సింహాసనం మీద అమ్మవారు పరివేష్టించి ఒక మెత్తటి పరుపు లాంటి దాని మీద ఆ సింహాసనం అమ్మవారి కూర్చుంటానికి, అమ్మవారి కూర్చుంటే కందిపోతుందేమో అన్నట్టుగా, కందిపోతుందేమో అని చెప్పి మెత్తగా ఉండాలి అని చెప్పి అక్కడ అమ్మవారి యొక్క సింహాసనం మెత్తగా ఉందంట. చాలా మెత్తగా ఉందట. ఇలాంటి దీని మీద ఉంటూ ఇలాంటి సింహాసనం మీద అమ్మవారు కూర్చొని ఉంది అని చెప్పి మనకి ఈ అనుభూతి పొందారనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇంకా ఏంటంటే అమ్మవారు ఇక్కడ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆభరణాల్లో మనకు లలితా సహస్రనామాల్లో ఎక్కువగా చూస్తున్నప్పుడు అమ్మవారు యొక్క నడుముకి మొలనూలు కట్టుంటుంది. వైఢూర్యాలతో పొదిగినటువంటి కంకణాలు కలిగినటువంటి అమ్మవారు అని చెప్పి చెప్తారు మనకి చెప్పినప్పుడు. అమ్మవారి యొక్క వర్ణన చెప్పేటప్పుడు లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారి మొలనూలును కూడా ప్రత్యేకంగా వర్ణిస్తారనమాట. అవి కూడా అమ్మవారి యొక్క మొలనూలు అంటే ఇక్కడ మనం వడ్డాణం అని చెప్పుకోవచ్చు మనం. ఆ వడ్డాణం కూడా అనేక రకాలైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు కలిగినటువంటి, విలువైనటువంటి రత్నాలు పొదిగినటువంటి, మళ్ళీ బంగారంతో చేయటమే కాదు, అనేకమైనటువంటి విలువైనటువంటి రత్నాలు పొదిగినటువంటి మొలనూలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది వరకు మనకేంటంటే ఇప్పుడు బిడ్డకి పుట్టినప్పుడు ఏం చేస్తారంటే మొలతాడు కడతారు. అలాగే ఆడవాళ్ళకు కూడా ఇదివరకు కట్టేవాళ్ళు అనమాట పూర్వకాలంలో. ఇక్కడ ఏంటంటే అది పెద్ద అయ్యే కొద్దీ ఏంటంటే ఆ మొలతాడు బదులు ఆడపిల్లలకి ఏం చేస్తారంటే ఈ వెండితో కానీ లేకపోతే బంగారంతో కానీ చేసినటువంటి ఒక తాడు లాంటిది కడతారనమాట.
మనం ఒక రకంగా చెప్పాలంటే అదేనే అనుకోవచ్చు. లేదా వడ్డాణం అని కూడా అనుకోవచ్చు అనమాట. ఇక అమ్మవారి యొక్క చెవు పోగులు ఎలా ఉన్నాయంటే, శ్రీచక్రమే శ్రీచక్రాకారంలో ఉన్నాయంట. రెండు బంగారం అమ్మవారు వేసుకున్నటువంటి చెవులకున్నటువంటి ఆభరణాలు. అవి రెండు కూడా శ్రీచక్రాకారంలో ఉండి తాటంకములు అంటారనమాట వాటిని. ఆ తాటంకములు అనేటువంటివి రెండు కూడా రెండు చేతులకి రెండు తాటంకాలు ఉంటాయి. అంటే కర్ణాభరణాలు అంటారు వాటిని మనం. అవి రెండు కూడా శ్రీచక్రాకారంలో ఉన్నాయట. ఇలా అమ్మవారు సర్వాభరణాలంకృతే కనిపించింది. ఇంకా అంతేకాదు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటివి మనం చెప్పుకున్నాం. మూడు శక్తులను మనం చెప్పుకున్నాం. ఆ ముగ్గురు శక్తులు కూడా అమ్మవారికి ఎడమ వైపున ఉన్నారట. వాళ్ళందరూ కూడా అమ్మవారికి అక్కడే ఉన్నారట అమ్మవారి దగ్గర. వాళ్ళందరూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కూడా వాళ్ళు అంటే ఒక సాకార రూపం దాల్చి అమ్మవారికి పక్కనే ఉన్నారంట వాళ్ళు. అంతేకాదు, అమ్మవారి యొక్క ఆభరణాలు పాశము, అంకుశము, వరదముద్ర ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క అమ్మవారి దగ్గర ఉన్నాయట అవన్నీ కూడాను. అలాగే ఇంకా అనేక మంది లజ్జాదేవత, తుష్టి దేవత, పుష్టి దేవత వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పక్కనే ఉండి ఆమెను సేవించుకుంటున్నారంట. అంతేకాదు, అమ్మవారి దగ్గర ఇంకా అనేక మంది దేవతలు, ఆవిడ తొమ్మిది శక్తి దేవతలు. వాళ్ళే జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, అఘోర, మంగళ అనేటువంటి ఈ 9 మంది, జోగ్రి అనేటువంటి ఈ 9 మంది శక్తి దేవతలు కూడా అమ్మవారి దగ్గర ఉండి ఆవిడని పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పి పర్యవేక్షిస్తూ ఆమెను సేవిస్తున్నారట వాళ్ళు కూడా. అంతేకాకుండా నిధి దేవతలు అనేటువంటి వాడు శంఖనిధి, పద్మనిధి అనేటువంటి ఇద్దరు ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కడైతే నిధి ఉంటుందో ఆ నిధిని కాపాడేటువంటి దేవతల్ని వీళ్ళిద్దరు అనమాట. వాళ్ళిద్దరూ కూడా అమ్మవారి పక్కనే ఉన్నారంట. ఎందుకని అంటే అమ్మవారి పక్కనే ఉంటే అమ్మవారే జ్ఞాననిధి, వేదనిధి. కనుక అట్లాంటి నిధి దేవతలు అమ్మవారి పక్కన డెఫినెట్గా ఉంటారు. ఇలా అంతేకాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి రత్నాలతో కూడినటువంటి అక్కడ అమ్మవారికి దగ్గరలోనే నదులు ప్రవహిస్తున్నాయి. అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే, ఒక రత్నాలు పొదిగినటువంటి రత్నాలన్నీ కూడా అలా పారుతున్నాయా అన్నట్టు ఉన్నాయట అమ్మవారి పక్క నుంచి నదీ దేవతలందరూ కూడాను. ఈ విధమైనటువంటి ఈ అమ్మవారి యొక్క రూపాన్ని, అసలు స్వరూపం అమ్మవారిది ఇదేనా అంటే అమ్మవారు ఇంతటి స్వరూపనియా అన్న ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆ దేవతలందరూ కూడా ఆశ్చర్యంతో వాళ్ళందరూ ఉన్నారట. ఇక ఇది దేవి భాగవతంలో అమ్మవారి యొక్క వర్ణన గురించినారు. ఇలాంటి దేవత మనకేమైందంటే ఈ శ్రీచక్రంలో శ్రీచక్రానికి అధిదేవత అయిందనమాట. సరేనండి, మీరు ఇంతవరకు చెప్పారు, బాగుంది. ఈ అమ్మవారి యొక్క రూపవర్ణన మీరు ఇంతవరకు చెప్పింది బాగుంది. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మవారు విశ్వమంతా వ్యాపించి ఉన్నారు అని చెప్పాను. ఈ విశ్వమంతా వ్యాపించి ఉండటంలో అమ్మవారి యొక్క శిరస్సుని సత్యలోకం ఉందట. అమ్మవారి యొక్క కళ్ళల్లో ఒక కంటోనేమో సూర్యుడు, ఇంకొక కన్నులో చంద్రుడు ఉన్నారట. అంటే జగానికి వెలుగునిచ్చేటువంటి సూర్యచంద్రుడు ఇద్దరు కూడా ఆమె కళ్ళు అయినాయట. ఆమె కళ్ళకి కళ్ళు అయినాయి అనమాట. అంటే అక్కడి నుంచి ఆమె కన్నుల్లో నుంచి సూర్యుడు, చంద్రుడు కూడా వాళ్ళ యొక్క కిరణాలని ప్రసారం చేస్తున్నారు అని మనం అనుకోవచ్చు అనమాట. చెవులు అష్టదిక్కులు మనకు చెప్పుకుంటాం మనం. ఈ అష్టదిక్కులు కూడా అమ్మవారికి చెవుల దగ్గర ఉన్నాయట. అమ్మవారి యొక్క వాక్కు వేదాలట. అమ్మవారి యొక్క ప్రాణం వాయువట. అమ్మవారి యొక్క హృదయం
జగత్తులట. అమ్మవారి యొక్క కటి ప్రదేశం భూమి అట. అమ్మవారి యొక్క నాభి ప్రదేశం ఆకాశం. అమ్మవారి యొక్క రొమ్ము నక్షత్ర గణాలన్నీ అక్కడే ఉన్నాయట. అమ్మవారి యొక్క కంఠంలో మహర్లోకం, అమ్మవారి యొక్క ముఖంలో జనోలోకం, అమ్మవారి యొక్క నుదుటిన తపోలోకము, బాహువులోనేమో ఇంద్రాది దేవతలందరూ కూడా ఉన్నారట. అట్లాగే నాసికారంధ్రాల్లో అశ్విని దేవతలు ఉన్నారట. నాసికలో గంధ దేవత ఉన్నదట. అలాగే అమ్మవారి యొక్క కనురెప్పలు రాత్రి పగలట. అలాగే కనుబొమ్మలు బ్రహ్మస్థానము, అమ్మవారి యొక్క దవడల్లో జలము, అమ్మవారి యొక్క నాలుకలో రసము, అమ్మవారి యొక్క దంష్టాల్లో అంటే దవడల్లో యమధర్మరాజు, అలాగే దంతాల్లో స్నేహరి, అలాగే మాయా మాయా నవ్వులోను సృష్టి కంటికి చూపు, పై పెదవి లజ్జ, అమ్మవారి యొక్క క్రింది పెదవి లోభము, కడుపులో సముద్రాలు, వీపులో ధర్మం, ఎముకల్లో కొండలు, నాడుల్లో అమ్మవారి యొక్క నాడుల్లో నదులు ప్రవహిస్తున్నాయట. కేశాలన్నీ కూడా చెట్లు, మనస్సంతా కూడా చంద్రుడు, అంతఃకరణం అంతా కూడా రుద్రుడు, రోమాలన్నీ కూడా మేఘాలు, విష్ణువు విజ్ఞాన శక్తి కలిగి ఈ చరాచర జగత్తు అంతటి కూడా తానే వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారి యొక్క దృశ్యాన్ని ఈ దేవతలందరూ కూడా తిలకించి ధన్యులైనారు. ఈ విధంగా మనకి అమ్మవారు అంటే అమ్మవారు పిపీలకాది అంటే చిన్న సూక్ష్మం నుంచి స్థూలం వరకు కూడా అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించి అమ్మవారి యొక్క రూపంలో అమ్మవారి యొక్క స్థూలం నుంచి అమ్మవారి యొక్క సూక్ష్మం నుంచి కూడా స్థూల రూపంలో ప్రతి దాంట్లోనూ మన ఈ జగత్తులో ఉన్నటువంటి స్థిరాచరములన్నీ కూడా నిండి ఉన్నాయి. అంటే మనం అమ్మవారిలోనే ఉన్నాము అని అర్థమవుతుంది అనమాట. అంటే వీటన్నిటికీ కూడుకున్నటువంటిది అమ్మవారు కనుక అమ్మవారి విశ్వవ్యాపిని, అమ్మవారి విశ్వవ్యాపిని అని మనం నిరాఘాటంగా మనం చెప్పుకున్నటువంటి ఇలాంటి మహత్తర రూపాన్ని దర్శించి అంటే దీని అర్థం ఏంటనమాట, అమ్మవారే సర్వాంతర్యామి అంటే ఆవిడ జగత్తే అమ్మ, అమ్మే జగత్తు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పి మనకి అమ్మవారు ఈ విశ్వరూప సందర్శనాన్ని మనకి కలిగించారు అని చెప్పి దృష్టిలందరూ కూడా ధన్యులైనారన్నమాట. ఇలాంటి రూపం కలిగినటువంటి అమ్మవారు శ్రీచక్రాది దేవతగా మనకి కొలువై ఉన్నది. ఈమె యొక్క రూపం ఇలాగ ఉన్నది అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. ఇలాంటి అమ్మవారు మన దేహంలో కూడా ఇది బయటేమో ఇదంతా కూడా విశ్వం బయట కనిపించేదంతా పిండాండం, అండాండం అంటారు. ఇది మన దేహాన్ని పిండాండం అంటారు. ఇక ఈ అమ్మవారు మనలో ఎక్కడున్నారు అనేటువంటిది మనకి భావన ఉపనిషత్తు అనేది ఒకటి ఉన్నది. ఆ భావన ఉపనిషత్తులో అమ్మవారిని ఎలా మనలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ భాగాల్లో అమ్మవారు కొలువై ఉన్నారు అనేటువంటిది ఈ శ్రీచక్రం ఎలా మనం అన్వయించుకోవాలి అనేటువంటిది చెప్పారు. అది మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందాం దాన్ని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఈ అమ్మవారి పేర్లు అనేక రకాలైనటువంటి వస్తుంది. శ్రీచక్రంలో అనేక 9 భాగాలు ఉన్నాయని చెప్పాను. ఆ భాగాల్లో కూడా అనేక రకాలైనటువంటి దేవతల గురించి మనం చెప్పుకున్నాం. ఆ దేవతల యొక్క పేర్లు ఆ ఒక్కొక్క ఆవరణ వివరాలన్నీ కూడా నేను మన వాట్సాప్లో నేను పెడతాను. అంటే నేనేమనుకున్నానంటే ఇవన్నీ చెప్పి దాన్ని ఒక పవర్ పాయింట్ రూపంలో మీకు చెప్పాలని నేను అనుకున్నాను. కానీ కొంతమంది మన వక్తలు మన ఫ్రెండ్స్ కొంతమంది అలా కాదండి, మీరు కనుక అది కనుక పెట్టినట్టయితే ఏ ఆవరణలో ఏ దేవతలు ఉంటారు అనేది మీరు పెట్టినట్టయితే మీరు విన్నది వెంటనే మనం చూసుకొని రికలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అది నేను తయారు చేస్తున్నాను. అతి త్వరలో ఒక్కొక్క ఆవరణలో ఆ దేవతల పేర్లు ఏంటి అనేటువంటివి నేను మీకు తొందరలోనే అది పెడతాను అనమాట. అది ఈ రోజు యొక్క కార్యక్రమం. రేపు మనం భావనోపనిషత్తులో మనం ఏ విధంగా మనకి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క రూపం అంతా కూడా అంటే ఈ శ్రీచక్ర రూపం అమ్మవారి శ్రీచక్రం అమ్మవారు అని చెప్పుకున్నాం కనుక అవన్నీ కూడా మనలో ఎక్కడున్నాయి, మనం ఎలాగ ఉన్నాము అంటే మనం దేవతా స్వరూపులమేను అని మనం కూడా దేవతా స్వరూపులమే. కానీ ఆ దేవతా స్వరూపాన్ని మనకి మాయ ఆవరించి ఉండటం వల్ల మనం ఆ రూపాన్ని ఆ లక్షణాన్ని మనం పుంజుకోలేకపోతున్నాం, పుచ్చుకోలేకపోతున్నాం. కనుక వాటిని జయించాలి మనం. వాటిని జయించినప్పుడు మనం కూడా దేవతా స్వరూపం కావచ్చును అనేటువంటిది మనకు శంకరాచార్యులు వారు చెప్పారు. దేవుడు నీలోనే ఉన్నాడు అనే సత్యం తెలుసుకోమని చెప్పింది మనకి శంకరాచార్యులు వారు చెప్పారు మనకి.
అదే అద్వైత సిద్ధాంతం. నువ్వు వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, ఇద్దరు ఒకటేను, ఆత్మ పరమాత్మలు ఒకటేను, ఏకీకృతమే అద్వైతము అని చెప్పి మనకు శంకరాచార్య వారు చెప్పారు. ఆ సిద్ధాంతాన్ని మనం ఇప్పుడు అవకలనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇంట్లో ఏమన్నా అడుగుతారా మీరు? ఏమండి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదండి. ఓకే అమ్మా, స్వస్తి చెప్తున్నాను అయితే. ఓకే. ఓకే. సుఖినో భవంతు, లోకాన్ సమస్తం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.